ఇప్పుడు రెడ్ సీ షోర్స్ లో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎర్ర సముద్రం గురించి మనందరికి తెలిసిందే. మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రమును దేవుడు రెండుగా చీల్చి దేవుడు వారి వాగ్దాన దేశానికి నడిపించినట్లు మనందరికి తెలుసు. ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన ప్రదేశానికి దాదాపు 60 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే వాళ్ళు ఈజిప్ట్ నుండి ఎర్ర సముద్రాన్ని దాటకుండానే చాలా సులభంగా కేవలం 12 రోజుల కాలినడక ప్రయాణంతో క్షేమంగా ఆ ఇశ్రాయేల్ ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ దేవుడు వారు పశ్చాత్తాపడి తిరిగి ఐగుప్తునకు వెళ్లిపోతారేమోనని భావించి వారి ఎదుట తన మహిమను కనబరచడం కోసం తన యొక్క అద్భుతాలను కనబరిచి వారిని తన యందు నమ్మిక ఉంచేటట్లు చేసుకోవడం కోసం ఆయన ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని దాటించాడు. వారు సుక్కోతు నుండి బయలుదేరి ఏతాము దగ్గర దిగి ఆ రాత్రి అంతా అక్కడే ఉండి ఆ రాత్రి ఒకవైపు మరి ఫరో రథములు తరుముతూ ఉంటే మరోవైపు వీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి 2 పాయలుగా చేసి అవి గోడ వలె నిలిచినప్పుడు వాటి మధ్యలోగా వారిని క్షేమంగా షూరు అరణ్యము మార్గం వైపు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇశ్రాయేలీలు కేవలము 12 నుండి 20 రోజుల కాలినడకన ప్రయాణించగలిగేటటువంటి ఆ ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు వీళ్ళు షూరు అరణ్యంలోనికి వెళ్ళి అక్కడి నుండి జీను అరణ్యము, అక్కడి నుంచి మోయాబీయుల దేశము, అమ్మోనీయుల దేశము వెళ్ళి అటు చుట్టూ నుండి అప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వారు చేరుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు మరి ఇశ్రాయేలీలకు నేనే మీ దేవుడను, నేను తప్ప మీరొక దేవుడు ఉండకూడదు అని మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని తెలియజేయడానికి ఆయన ఈ సంగతులను జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్లా తిన్నగా గనక వెళ్ళిపోతే కొన్ని కొండలు ఉన్నాయి చూడండి, ఆ కొండలు దాటి వెళ్ళిపోతే నెక్స్ట్ సౌదీ అరేబియా. ఇట్లా ఇటు నుంచి ఈ వైపుగా డైరెక్షన్ లో వెళ్ళిపోతే ఇశ్రాయెల్ దేశం. ఇక్కడ నుంచి చాలా తక్కువ దూరంలో ఉంది, అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇప్పుడు ఉన్నది ఈజిప్ట్ దేశంలో ఉన్నాము. సో సౌదీ అరేబియా, ఇశ్రాయెల్ దేశము, అదేవిధంగా ఈజిప్టు, ఇంకా కొంచెము ఇంకొక ఈ కొండలు దాటితేనేమో సూడాన్ దేశం కూడా వస్తుంది. సో 4 దేశాలకి కూడా ఈ ఎర్ర సముద్రము మెయిన్ రిసోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ మెరైన్ లైఫ్. సో దేవుడు ఆ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటించి ఇశ్రాయేలీలను వాగ్దాన భూమి వైపుకు నడిపించాడు.